పెరిగిన ఉల్లిపాయల ధరలు సామాన్య జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. పెరిగిన ధరలతో ఉల్లిపాయలు వంటింట్లో కంటనీరు తెప్పిస్తున్నాయి. ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 71,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించగా మరో 5 లక్షల టన్నుల ఉల్లిని అదనంగా సేకరించాలని టార్గెట్ పెట్టుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. సామాన్యుడి కంటనీరు తెప్పించిన ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు 71,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని టార్గెట్ నిర్ణయించుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో రానున్న నెలలో ఉల్లిపాయల ధరలు దిగొస్తాయని అంచనా వేస్తోంది. కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం దేశం మొత్తం మీద కేజీ ఉల్లి ధర సగటున 40 రూపాయలుగా ఉంది. ఈ ఏడాదిలో ఈ నెల 20 వరకు 70,071 టన్నుల ఉల్లిపాయలను సేకరించామని, కిందటేడాది ఇదే సమయంలో 74,071 టన్నుల ఉల్లిని సేకరించామని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఉల్లిపాయల ప్రొడక్షన్ 20% తగ్గిందని అంచనా వేసింది. కాగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరిగితే ప్రభుత్వం అదనపు నిల్వలను వాడి ధరలను కంట్రోల్లో ఉంచుతోంది. ఉల్లిపాయల ఎగుమతులపై కిందటేడాది ఆగస్టు నుంచి నియంత్రణలు కొనసాగిస్తోంది. 40% ఎగుమతి డ్యూటీని విధించడంతో పాటు మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ను టన్నుకి $800 నిర్ణయించింది.